ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరికీ మొదటగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడు కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, ఈరోజు గురు పౌర్ణమి కదా, నేను చెప్పిన విధంగా 5 కొబ్బరికాయలతో ఇలా చేసి చూడు. ఖచ్చితంగా తెల్లవారేసరికి నీ జీవితంలో ఒక అద్భుతమైన శుభవార్తను నువ్వు తప్పకుండా వింటావు అని బాబాగారు అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట. బాబాగారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీరు చిన్న ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా మన ఛానల్లో ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. బిడ్డ, ఎటువంటి సమస్య ఉన్నా సరే అది తొలగిపోయే మార్గం ఒకటి ఉంది. అటువంటి పరిహారం నీకు ఒకటి చెప్పేందుకు నేను నీ ఎదుట ఉన్నాను. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేను చెప్పిన విధంగా పాటించు, వాటి నుండి బయటపడు. నేను తెలిపింది పాటించు, తెల్లవారేసరికి సమస్యలపై విజయం సాధిస్తావు. రేపు గురు పౌర్ణమి కదా, ఆ శుభకరమైన రోజున ఈ పనిని ప్రారంభించు, సమస్యలపై విజయం సాధిస్తావు. అందుకోసం నువ్వు సిద్ధంగా ఉంచాల్సినవి 5 కొబ్బరికాయలు మాత్రమే. ప్రతిరోజు నువ్వు చేసే నిత్య పూజ చేసుకొని నా సచ్చరిత్ర పారాయణ చేయి. 5 రోజులలో పారాయణం పూర్తి చేయాలి. రోజు ఒక కొబ్బరికాయ కొడుతూ నీ కష్టం కూడా తొలగిపోయినట్లు భావిస్తూ కొబ్బరికాయ కొట్టు. కొబ్బరికాయ కొట్టే ముందు నీ సంకల్పాన్ని చెప్పుకొని, నాకు ఆ సంకల్పం నెరవేరాలి, నా కష్టం తొలగిపోవాలి అని ఒక్కొక్క కొబ్బరికాయను ఒక్కొక్క రోజు కొడుతూ నువ్వు నీ సమస్యలన్నిటినీ తొలగించుకో. పూజ చేస్తున్న 5 రోజులు తీపి, మద్య మాంసాలు ముట్టకు, బ్రహ్మచర్యం పాటించు. 5వ రోజు బ్రాహ్మణులకు ఒక్కసారైనా సరే స్వయం పాకం అందించు. తాంబూలంలో 5 రూపాయలు పెట్టి ఇవ్వు. ఏదైనా సరే నీ శక్తి మేరకు ఉంటే మాత్రమే చెయ్యి. నువ్వు వారికి ఎంత సంతోషంతో ఇస్తే నీకు అంత మేలు జరుగుతుంది. 5 రోజులు ఇలా శ్రద్ధగా చేస్తే నువ్వు కోరినది ఏదైనా సరే నీకు తెల్లవారేసరికి అందుతుంది. ఆ రోజు అందుకున్న శుభవార్తతో తీపి తినడం మొదలవుతుంది. శ్రద్ధగా చేసి మంచి ఫలితం అందుకో. 5 రోజులు 5 కొబ్బరికాయలు కొట్టి నీ జీవితంలో చెడు తొలగించుకో. రేపు గురు పౌర్ణమి, రేపటి రోజు నుంచి నువ్వు మొదలుపెట్టి గురువారం పూర్తి చేసుకో. అప్పుడు నీకు ఒక శుభకరమైన మంచి దినంగా ఖచ్చితంగా నువ్వు లాభాలను పొందుతావు. ఒక్కో కొబ్బరికాయ చొప్పున నీకున్న ఒక్కొక్క కష్టం తీరిపోతుంది. నన్ను నమ్మి మనస్ఫూర్తిగా చేసుకో. ఇదిగో నీకు సంతోషాన్ని నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, తీసుకో. నువ్వు అడిగిన డబ్బు ఇస్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా అడుగుతున్నావు కదా, కానీ ఇప్పటికి కుదిరింది. నువ్వు అడిగినంత ఇచ్చాను. సంతోషమేనా? డబ్బు ఎంతో అవసరమని అడిగిన వెంటనే ఇవ్వలేకపోయాను. మరి నువ్వు అడిగింది కోట్ల రూపాయలు కదా, అవన్నీ సమకూరాలంటే సమయం పడుతుంది. సమయం పట్టినా నీ కోరిక నెరవేరింది కదా, ధనం రావడం కొనసాగుతూనే ఉంటుంది. మరి ఇప్పుడు ఈ డబ్బుతో ఏం చేయాలో అనే ప్రణాళికలు నీ దగ్గర సిద్ధంగా ఉందని నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు ప్రతిరోజు నాకు చెప్తూనే ఉండేదానివి, బాబా నాకు ఇంత ధనం అవసరం, వాటితో నేను చేయాలనుకునే మంచి పనులు ఇవి అంటూ ప్రతిరోజు చెప్తూనే ఉంటావు కదా. మొదటగా నువ్వు చేయాలని అనుకునేది నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న అప్పుల భారం తొలగించాలని అన్నది నీ ప్రథమ కర్తవ్యం. బిడ్డల భవిష్యత్తు, ఇల్లు, వాహనం, ఆరోగ్యం, నలుగురిలో ఆత్మవిశ్వాసంతో ఉండేందుకు అవసరమైన ఆభరణాలు, వస్త్రములు ఇవే నువ్వు ప్రతిరోజు అడిగేదానివి. నీ మనస్సులో ఉన్నవి ఉన్నట్లు అడిగావు. అందుకే అదేమీ తప్పులేదు. మనస్సులో ఈ కోరికలన్నీ ఉంచుకొని పైకి మాత్రం బాబా నాకు నీ ఆశీస్సులు ఉంటే చాలు అని అడిగితే నాకు తెలియదా నీ మనస్సులో ఏముందో అని? నువ్వు అడిగినది ఏమీ తప్పు కాదు. నువ్వు ఎవరి చెడు కోరుకోలేదు. నీకు ఏమి కావాలో అవి స్పష్టంగా నాకు చెప్పుకున్నావు. ఇకపై నువ్వు అనుకున్నది అన్నీ జరుగుతాయి. నువ్వు నాకు ఒక మాట ఇచ్చావు, గుర్తుంది కదా? నీవు కుదుట పడినాక పేద ఆడపిల్లలకు, వృద్ధులకు రక్షణ కల్పిస్తాను అని. వాటికి అవసరమైనవన్నీ నీవు సమకూర్చుకుంటావు. ఎందుకంటే ఇక జీవితంలో నీకు ఎదురే లేదు, రాబడి వస్తూనే ఉంటుంది. నీలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?
ఈరోజు కూర్చుంటే రావాలని అనుకోలేదు. నీవు ఎంత కష్టపడి పని చేయగలవో అంతే కష్టించావు. నిన్ను నా బిడ్డగా దగ్గరకు తీసుకుంది అందుకే. ఎల్లప్పుడూ కూడా నువ్వు సంతోషంగా ఉంటావని నేను నీకు మాటిస్తున్నాను. నువ్వు కోరుకున్నవన్నీ కూడా సమస్తం నీకు ఇస్తాను. నేను ఇచ్చేవి ఏవి కూడా నేను సృష్టించి ఇవ్వడం లేదు. ఏ మహిమ ద్వారా కూడా ఇవ్వడం లేదు. అన్నీ నీవే. అవన్నీ కూడా నీకు చెందాల్సినవే. ఇదంతా నీ పూర్వపు సొమ్ము. ఇది నీకు దూరం అవ్వడానికి కారణముంది. ఇప్పుడు నీ దగ్గరకు రావడానికి కూడా కారణముంది. నేను చేసిందల్లా నీ సొమ్మును నీకు భద్రంగా ఉంచాను అంతే. మీరు ఏమి సంపాదించినా సరే, అది పుణ్యమా పాపమా లేక ధనమా, అది ఏదైనా సరే, నువ్వు పోగొట్టుకుంటే నేను దానిని తీసుకెళ్ళి నీ ఖాతాలో వేసి ఉంచుతాను. ఒకవేళ నువ్వు పుణ్యకార్యాలు చేసి పుణ్యం సంపాదించుకుంటే నీకు అవసరమైనప్పుడు అవసరమైనది నీ పుణ్యమనే ఖాతా నుండి నేను చేరేలా బదిలీ చేస్తాను. ఒకవేళ నువ్వు చేసిన పాపాల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే వడ్డీతో సహా ఇస్తాను. ఇప్పటికే నువ్వు ఆ కర్మలన్నీ అనుభవించావు. అయితే నువ్వు పుణ్యకార్యాలు చేసిన విధానం వలన నీ యొక్క చెడు కర్మలన్నీ తొలగిపోయాయి. నువ్వు అజాగ్రత్తతో కోల్పోయిన సొమ్మును నేను దాచి ఉంచాను. మరి చేసిన పాపానికి వడ్డీ వేసి శిక్షించినప్పుడు పుణ్యానికి కూడా వడ్డీ వేయాలి కదా. అందుకే నీ సొమ్ము అధిక వడ్డీతో నీకు నేను తిరిగి ఇస్తున్నాను. స్వీకరించు. మంచితనం మాత్రం ఎప్పటికీ వదులుకోవద్దు. చల్లగా ఉండు. ఖచ్చితంగా నీకు సొంత ఇల్లు నిర్మించుకునేటువంటి అవకాశం తప్పకుండా ఉంది. చాలామందికి ఎన్నో కోరికలు ఉంటాయి. ప్రతి ఒక్క మనిషి కోరికలు ఉండడం సహజమే. అలాగే ఎన్నో ఇబ్బందుల నుంచి బయటపడాలని ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరిక కలిగి ఉంటారు. ఒకరికి ఇల్లు కావాలి అని, ఒకరికి ధనం కావాలి అని, ఒకరి పిల్లలు పెళ్ళిళ్ళు కావాలని. ఇవన్నీ నెరవేరాలంటే మనం ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు చేస్తూ ఉంటారు. ఎంతో మహిమ కలిగిన గురు సచ్చరిత్రలు చదువుతాం. అలాంటి గురు పరంపర శ్రీ వల్లభుల వారి సచ్చరిత్ర కూడా ఎంతో మహిమాన్వితం కలిగినది. ఇది చదవడం వలన మనకు న్యాయమైన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ సచ్చరిత్రలో మనకు ఉన్న కష్టానికి తగిన అధ్యాయం కూడా ఉంటుంది. ఆ అధ్యాయం కనుక మీరు చదివితే ఖచ్చితంగా మీరు ఏ కోరికను, ఏ కథ చదవాలి, ఏ అధ్యాయం పారాయణం చేయాలి ఇందులో చెప్పబడింది. ఒకవేళ మీరు ఎవరైనా చదువుకోగలిగితే శ్రీ వల్లభుని సచ్చరిత్రను చదవచ్చు. శ్రీ వల్లభుని సచ్చరిత్రను చదవచ్చు. మీ కోరిక ఏమిటన్నది ఆ భగవంతునికి తెలియచేసుకొని పారాయణం చేస్తే కనుక మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రతిరోజు ఈ అధ్యాయం పారాయణం చేయాలి. అలా 21 రోజులు చేసేసరికి మీకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. మీరు న్యాయబద్ధమైన ఏ కోరికను కోరుకున్నా సరే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ఒకవేళ మీలో ఎవరైనా చదవలేకపోయినా, సమయం లేక చదవలేకపోయినా వారి కోసం నేను ఆ అధ్యాయం పారాయణం చేసి వినిపిస్తాను. కనుక మీకు ఎటువంటి ఇబ్బంది ఉంది, మీకు ఏ కోరిక కలిగి ఉన్నారన్నది నాకు తెలియచేస్తే ఆ పారాయణ అధ్యాయం మీకు నేను చదివి వినిపిస్తాను. మీకు సంబంధించిన అధ్యాయాన్ని నేను ఖచ్చితంగా చదువుతాను. కాబట్టి మీకున్న ఇబ్బందిని కానీ, మీకున్న కోరికను కానీ, మీకున్న ఏ కష్టాన్నైనా కానీ ఉంటే కనుక ఆ ఇబ్బంది ఏమిటన్నది నాకు ఎప్పుడు విన్నపించుకోండి. మీరు బాబా చదువుతున్నాడు, బాబా చెప్తున్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకొని బాబా మా కోసం ఏదైనా సరే నెరవేరుస్తాడు అని మీరు పూర్తిగా విశ్వాసంతో నమ్మితే చాలు, ఆ ఇబ్బంది ఖచ్చితంగా తొలగిపోతుంది అన్నది నేను చూసి మీకు పారాయణం అనేది ఖచ్చితంగా చదివే లేకపోయినా సరే మీరు నా నామాన్ని జపిస్తే చాలు, ఖచ్చితంగా మీరు అందులోని మంచి ఫలితాన్ని అయితే పొందుతారు. ఎప్పుడైనా సరే మీకు ఏదైనా మనస్సులో భారం ఉన్నప్పుడు ఎక్కువగా దుఃఖించకూడదు. అలా దుఃఖించడం వలన ఇంకా మనసులో భారం అనేది కూరుకుపోతూ ఉంటుంది.
నన్ను మనస్ఫూర్తిగా నామస్మరణ చేసుకుంటే చాలు, నేను ఏదైనా సరే మీకు ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఏ కోరిక అయినా సరే ఖచ్చితంగా నాకు బాబా నెరవేరుస్తాడు. బాబా మా కోసం మంచి మంచి పరిహారాలు చెప్తాడు. బాబా మా కోసం ఏది చెప్పినా కూడా అది మేము సిద్ధంగా ఉన్నామని నీ మనస్సులో నువ్వు తలుచుకుంటే చాలు. నీ చేతి నిండా డబ్బు ఉండి కూడా నువ్వు కొనుగోలు చేయాలనుకున్నది కొనుగోలు చేయలేకపోయావు. ఇప్పటికే ఎన్నోసార్లు ప్రయత్నం చేసి విఫలమయ్యావు కదా. నీకు మనస్సులో ఇక విరక్తి కలిగి ఆ ప్రయత్నం మానుకుందామా అనుకుంటున్నావు. కానీ నువ్వు కొనాలనుకున్నది నీకు ఎంతో ముఖ్యమైనది. పోనీ దానికి సరిపడగా ధనం లేదా అనుకుంటే నువ్వు ఎంతో జాగ్రత్తగా దానికి అవసరమైన ధనాన్ని కూడా పోగు చేసుకున్నావు. అయినను అది కొనలేకపోతున్నావు. నువ్వు కొనాలనుకున్నది సమాజంలో నీ గౌరవం పెరగడానికి ఉపయోగపడుతుంది. అది నీలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. అందుకనే నువ్వు అంతగా అది కొనాలని అనుకుంటున్నావు. అయితే నువ్వు ఇప్పటి వరకు ప్రయత్నించావు, కానీ సరైన సమయంలో ప్రయత్నించలేదు. సమయం అనుకూలంగా లేకపోవడంతో నీకు ఆ పని అవడం లేదు. ఒకవేళ నీకు ఆ పని పూర్తయి ఉంటే కనుక నువ్వు కొనినది నీ నుంచి దూరం అయ్యే ప్రమాదం ఉంది. అందుకనే ఇన్ని రోజులు నేను నీకు ఆ పని జరగకుండా ఆపాను. అది ఏ సమయంలో నీ దగ్గరకు వస్తే జీవితాంతం నిన్ను అంటిపెట్టుకొని ఉంటుందో ఆ సమయంలోనే నీకు అది లభించాలని నా తాపత్రయం. అందుకనే ఇన్ని రోజులు నువ్వు ఎంత బాధపడుతున్నా సరే నేను ఆ పని జరగనివ్వలేదు. ఎందుకంటే నా బిడ్డ రక్షణ, నా బిడ్డ సంతోషం నాకు ముఖ్యం కాబట్టి. ఒకరోజు ఆలస్యం అయితే అవ్వచ్చు, కానీ నువ్వు కోరుకున్న దానికంటే ఇంకా మంచిది నీకు లభిస్తుంది. అందుకనే ఇన్ని రోజులు నిన్ను నేను ఆపాను. ఇప్పుడు నీకు మంచి సమయం వచ్చింది. అది ఏ రోజు నువ్వు కొనుగోలు చేయాలో నేను చెప్తాను. ఆ రోజు నువ్వు వెళ్ళి దాన్ని కొనుగోలు చేసుకొని తెచ్చుకో. అది నీకు జీవితాంతం ఉంటుంది. ఎందుకంటే నీకు శుభ సమయం ఆరంభమైంది కాబట్టి. అదే నువ్వు ప్రయత్నించిన వెంటనే కనుక నువ్వు అది కొని ఉంటే అది నీ నుండి వెంటనే దూరం అయిపోయేది. అందుకని ఆపాను. ఇకపై నువ్వు కొనేది ఏదైనా సరే నీతోనే ఉంటుంది. నువ్వు నేను చెప్పిన రోజున కనుక అనుకున్నది కొనగలిగితే ఇకపై నువ్వు ఎప్పుడు కూడా ఏది కొనుక్కోవాలి అనుకున్న వెంటనే దానికి ధనం సమకూరుతుంది. అది ఏ రోజు అన్నది నీకు చెప్తాను. ఆ రోజు వెళ్ళి ఖచ్చితంగా తెచ్చుకో. అది ఎప్పుడో కాదు, ఆదివారం గురు పౌర్ణమి రోజున నువ్వు వెళ్ళి వస్తువుని కొనుక్కో, తెచ్చుకో. ఆ రోజు ఎంతో మంచి రోజు, నీకు ఎంతో కలిసి వచ్చే రోజు, నీకు అన్ని విధాల లాభదాయకంగా ఉంటుంది. కనుక నువ్వు కొనుగోలు చేయాలనుకున్నది ఏదైనా సరే ఆ రోజు వెళ్ళి కొనుగోలు చేసుకో. నీకు అంతా కూడా మంచే జరిగి ఇకపై నువ్వు ఏది అనుకున్నా సరే అది వెంటనే నెరవేరి నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. వృద్ధి చెందాలని ఎప్పుడు కూడా నేను కోరుకుంటూ ఉంటాను. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలన్నది ఈ బాబా కోరిక. నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నిటినీ కూడా నేను ఖచ్చితంగా నీ నుంచి తరిమివేస్తున్నాను. ఆ బాధలన్నీ ఇకపై నీకు తొలగిపోయాయని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ము. ఈ బాబా చెప్పింది నిజం. నువ్వు ఇన్ని రోజులు చాలా సమస్యలతో ఎన్నో విధాలుగా ఎంతో కష్టాన్ని చవిచూశావు. ఇప్పటి నుంచి నీకు శుభవార్తలే మిగిలిపోయాయి. ఈ రోజు నుంచి నీకు ఖచ్చితంగా నువ్వు శుభవార్తలను తప్పకుండా వింటావు. ఈ శుభవార్త నీకు చేరవేయాలని నేను ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. నీకు ఈ గురు పౌర్ణమి రోజున ఆ శుభవార్తను నువ్వు తప్పకుండా అందుకుంటావు. నేను చెప్పిన 5 కొబ్బరికాయల పరిహారం కనుక చేసుకో. నీ జీవితంలో ఎటువంటి లోటు లేకుండా నువ్వు అనుకున్న కోరిక ఏదైనా సరే నీకు నెరవేరి నువ్వు అనుకున్న సంకల్పం ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరి నీ బాధలన్నీ తొలగిపోతాయి. నీకు ఈ సందేశం ద్వారా శుభవార్తను అందిస్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా మీరు ఆర్థిక బాధలు పడుతున్నారు. ఆ బాధలు తొలగించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవీ ఫలించక ఈ రోజు వరకు నానాయాతనలు పడుతూనే ఉన్నారు కదా. అటువంటి బాధలన్నీ తొలగి మీరు అనుకున్నవన్నీ మీకు లభించే సమయం ఇది. అందుకే మీకు నేను ఈ శుభవార్త తీసుకొని వచ్చాను.
మీరు ఏ పరిహారాన్ని చేయడం వలన మీకు లాభదాయకంగా ఉంటుందో ఆ పరిహారాన్ని మీకు నేను అందించాను. తప్పకుండా పాటించండి. మీరు అనుభవిస్తూ ఉన్న ఈ బాధలన్నీ తొలగించుకోండి. ఆర్థిక బలం ఖచ్చితంగా పుంజుకుంటారు. మొదటగా అయితే మీకు ఉన్న రుణ బాధలన్నీ తొలగిస్తాను. ఎవరికైతే మీరు బాకీ పడి తిరిగి ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నారో వారికి తిరిగి వారి సొమ్ము వారికి చెల్లించడానికి ఈ రోజు నుండే మీకు ధనం లభిస్తుంది. రేపటి రోజున అధిక మొత్తంలో ధనం లభిస్తుంది. మీరున్న బాధలు మొత్తం కూడా తొలగిపోతాయి. ఆ తర్వాత మీరు కోరుకున్నటువంటి సౌకర్యాలు ఏర్పరచుకోవడానికి అవకాశం లభిస్తుంది. మీరు కోరుకున్నటువంటి ఇంకొక కోరిక మీ సొంత ఇల్లు కావాలని. ఆ కోరిక మీకు వచ్చే గురు పౌర్ణమిలోపు అంటే రేపటి గురు పౌర్ణమిలోపే మీకు జీవితంలో ఎంతో కొంత మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. గృహప్రవేశానికి సిద్ధంగా ఉండు. నన్ను పిలుస్తావు కదూ. మీరున్న బాధలన్నీ తొలగిపోవడంతో చాలా ప్రశాంతత కూడా మీకు లభిస్తుంది. కనుక మీ సొంత ఇల్లు లభించిన తర్వాత మీకు ప్రశాంతత కూడా ఏర్పడుతుంది. మనిషికి ఉండటానికి ఖచ్చితంగా ఒక ఇల్లు అనేది చాలా అవసరం. తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఇవన్నీ కూడా మనకు ముఖ్యమైన అవసరాలు. వీటికి లోటు లేనివాడు ఈ ప్రపంచంలో హాయిగా బ్రతకగలడు. మీకు వీటికి ఏనాడు కూడా కొదవ ఉండదు. మీ ఆర్థిక అవసరాలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. ఆర్థికంగా మీరు మంచి స్థాయికి వెళ్తారు. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు పడిన కష్టాల్లో ఆర్థిక విషయాల్లో ఎలా ఉండాలనేది తెలుసుకున్నారు. సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీ కుటుంబం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు అందిస్తున్నాను. ఎప్పుడు కూడా బాబా చెప్పిన ప్రతి విషయాన్ని మీరు జ్ఞప్తికి తెచ్చుకొని జీవితంలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. సో విన్నారు కదా ఫ్రెండ్స్, బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. బాబాగారు చెప్పినటువంటి పరిహారాన్ని మీరు రేపటి రోజు నుంచో ప్రారంభించి గురువారం లోపు పూర్తి చేసి మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పును మీరు తప్పకుండా పొందుతారని, బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.